చైనాకు చెందిన ప్రముఖ షార్ట్ వీడియో యాప్ టిక్ టాక్ పై పలు దేశాలు ఇప్పటికే నిషేధం విధించాయి. తాజాగా అగ్రరాజ్యం అమెరికాలో కూడా టిక్ టాక్ కు నిషేధం ముప్పు పొంచి ఉంది. ఎంతో ఆదరణ పొందిన టిక్ టాక్ పై జాతీయ భద్రతా కారణాల దృష్ట్యా నిషేధం విధించాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో నిషేధం ముప్పు నుంచి తప్పించుకునేందుకు టిక్ టాక్ మాతృ సంస్థ బైట్ డాన్స్ ఓ ప్లాన్ వేసినట్టు వార్తలు వస్తున్నాయి. టిక్ టాక్ అమెరికా కార్యకలాపాలను పూర్తిగా ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కు అమ్మేయాలని బైట్ డాన్స్ నిర్ణయించుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. టిక్ టాక్ ను కొనడం గురించి కొద్ది రోజుల క్రితం ఎలాన్ మస్క్ మాట్లాడిన వీడియోను ఓ జర్మనీ వార్తా సంస్థ తాజాగా బయటపెట్టింది. టిక్ టాక్ ను కొనే యోచన తనకు లేదని మస్క్ స్పష్టం చేశారు. నాకు టిక్ టాక్ ను కొనాలనే ఆలోచన లేదు. టిక్ టాక్ కోసం నేను బిడ్డింగ్ వేయలేదు. ఒకవేళ కొన్నా ఏం చేయాలనే ప్రణాళిక మా దగ్గర లేదు. కంపెనీలను కొనడం కంటే కొత్తగా నెలకొల్పడమే నాకు ఎక్కువ ఇష్టం అంటూ మస్క్ పేర్కొన్నారు. అమెరికాలోని కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే టిక్ టాక్ వినియోగంపై నిషేధాలు అమలు చేస్తున్నాయి. చైనా యాజమాన్యాన్ని వదులుకోకపోతే టిక్ టాక్ నిషేధాన్ని ఎదుర్కోక తప్పదనే బిల్లుకు అమెరికా ప్రతినిధుల సభ ఇటీవలి ఆమోదం తెలిపింది. సంస్థ జాయింట్ వెంచర్లో అమెరికాకు 50% వాటా ఇస్తే టిక్ టాక్ కు ప్రయోజనం చేకూరేలా నిర్ణయం తీసుకుంటామని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. దీంతో ట్రంప్ సన్నిహితుడైన మస్క్ కి టిక్ టాక్ ను అమ్మేయాలని బైట్ డాన్స్ భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. 2017లో ప్రారంభమైన టిక్ టాక్ అనతి కాలంలోనే ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిపోయింది. అంతే వేగంగా జాతీయ భద్రతా కారణాల దృష్ట్యా పలు దేశాల్లో టిక్ టాక్ పై నిషేధాలు మొదలయ్యాయి.